నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్పలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి వీరు విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి లాగా వీరు కూడా పరారే అయ్యే అవకాశం ఉందంటారా? ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు. సార్ నమస్తే. సార్ వీరు ముగ్గురు, ధనంజయ రెడ్డి కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, బాలాజీ గోవిందప్పలకి వీళ్ళకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి వీళ్ళు విచారణకు హాజరు కాకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా అసలు విదేశాలకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంటారా? పరారీ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మరి వీరి ముగ్గురిని చూసుకున్నట్లయితే ఈ మధ్య కుంభకోణంలో వీరే కీలక నిందితులుగా కూడా సిట్ కానివ్వండి, సిఐడి కానివ్వండి భావిస్తుంది. ఏం జరగబోతుంది అంటారు? 13వ తారీఖు వాళ్ళ దాని మీద ఏదో విచారణ జరగబోతుంది. వాళ్ళ బెయిల్ కోరుతూ రాష్ట్ర హైకోర్టులో. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. మద్యం కుంభకోణం గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది, అందులో అనుమానమే లేదు. 150 కోట్ల రూపాయలే మద్యంలో చేతులు మారాయని చెప్పని ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు, ఉప ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు. ఇది ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగానే ఉప ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు, ఆ శాఖ మంత్రి గారిని అదుపులో తీసుకున్నారు, శరత్ చంద్రారెడ్డిని అదుపులో తీసుకున్నారు, రాఘవరెడ్డిని అదుపులో తీసుకున్నారు, కల్వకుంట్ల కవిత గారిని అదుపులో తీసుకున్నారు. సిట్ వాళ్ళు వేగవంతంగా చేశారు. అలాగే ఈడీ కూడా ఎంటర్ అయింది, వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ అది జరిగింది ఒక 150 నుంచి 200 కోట్ల రూపాయలు అని అంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే రమారమి 40-50 వేల కోట్ల రూపాయలు సంపాదించారు వాళ్ళు దీని మీద. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి దీనికి సంబంధించి ఈడీ రావాలనుకొని అందరూ భావించారు. చాలామంది కూడా దాని గురించి మాట్లాడారు. ఈరోజు ఈడీ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ గమనించుకుంటా ఉంటే అంతకుముందు వరకు ఈ విషయంలో మద్యం కుంభకోణం జరిగిందని అయితే భావిస్తున్నారు తప్ప కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చాలామందికి తెలియదు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు. తర్వాత దానికి సంబంధించినంతవరకు విజయసాయిరెడ్డి కొన్ని పేర్లు బయటపెట్టడం, మేము ఇట్లా పాల్గొన్నామని చెప్పడం, మా ఇంట్లో హైదరాబాదులో విజయవాడలో రెండు చోట్ల కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మరి ఈ ఎవరైతే కృష్ణప్రసాద్ ఇంకొక అతను, వీళ్ళందరూ కలిసి కూర్చున్నాం మేము, మిథున్ రెడ్డి మాట్లాడుకున్నాం అని చెప్పడం. ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం మనం బాగా గమనించుకోవాలి. వీళ్ళ వరకు ఉండారు అనుకున్నప్పటి నుంచి మొట్టమొదటి మనం చూస్తున్నాం చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఇదైతే జరగదు. నేనైతే మొట్టమొదటి చూస్తూనే ఉండా. ఎందుకంటే వాళ్ళు దక్షిణాఫ్రికాలో మద్యం ఎలా తయారు చేయొచ్చు చౌకగా, మద్యంలో బాగా నిష్ఠానితులై వచ్చిన వాళ్ళు అనమాట, వాళ్ళ పెద్దనాన్నగారి పిల్లలు. మరి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ముందుగానే ఇతనికి చెప్పి దాని మీద వచ్చే ఆదాయం ఎంతో తెలుసు కాబట్టి, ఎట్లా చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని ముందుగా ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వండి, తర్వాత ఏం చేయాలో మనం ఇట్లా చేయొచ్చు అని ముందుగా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళందరూ ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత. సార్ మీరు చెప్పినట్లుగానే 2019 ఎన్నికల ముందు వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ మద్యం కుంభకోణం స్టార్ట్ అయింది 2020లోనే అని తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ముందు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత సహజంగానే ఏమనుకుంటారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడు అనే హామీ ఇచ్చాడు కదా, మాట తప్పను మడం తిప్పను అన్నాడు కదా, కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మీరే నిలయండి అన్నట్టు మాట్లాడాడు. మళ్ళీ ఎన్నికల్లో ఓట్లాడమని అన్నాడు కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడు అని చెప్పని ప్రజలు భావించి ఓట్లు వేస్తారు అనుకున్నారు. అట్లానే ఓట్లు కూడా వేశారు. ఎందుకంటే ఆ మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు ఈరోజు అతలాకుతలం అయిపోతున్నాయి అందరికీ తెలుసు. నిజంగానే ఒక రకంగా దురదృష్టం కూడా. మద్యం మీదే ప్రభుత్వం, మద్యం మీద వచ్చే ఆదాయం సంవత్సరం పెంచుకుంటూ ప్రభుత్వాలు దాన్ని కొనసాగించడం కూడా ఒక రకంగా చూసుకుంటూ ఉంటే మన బలహీనతలని ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుందనే భావిస్తున్నాం. అందుట్లో ఎలాంటి ఏ ప్రభుత్వాలైనా అందుట్లో. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఇట్లా అనుకొని ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి దుకాణాలను తీసుకొని ప్రభుత్వం తరపునే మొదలుపెట్టిస్తే ఇప్పుడున్నటువంటి డిస్టిలరీలను బెదిరించో స్వాధీనం చేసుకొని వాళ్ళు అనుకున్నటువంటి బ్రాండులు తయారు చేసుకొని పేరున్నయి హాని, ఏదైనా మద్యం అనేది
హాని తక్కువగా ఉన్నటువంటి మద్యానికి సంబంధించినటువంటి కంపెనీలని రానియకుండా చేసి వీళ్ళ మద్యాన్ని అమ్ముకుందామని వాళ్ళ ప్రణాళిక. అందువల్ల మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని వాళ్ళు ముందుగానే చెప్పడం కూడా జరిగింది. అంటే ప్రీ ప్లాన్ అంట. అప్పుడు వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం షాపులు నడుపుతున్నారని చెప్పని చెప్పడం, వీళ్ళ మనుషులనే పెట్టుకోవటం, 67% వీళ్ళే మద్యం తయారు చేయటం, దాన్ని అక్కడ పంపేయటం, కొన్నిటికి లెక్కలు లేకుండా చేయటం. చాలాసార్లు చెప్పాను నేను, 653 మద్యం షాపుల్లో వాళ్ళ బ్రాండులు తప్ప రెండో ఏది అమ్మకుండా, లెక్కలు కూడా లేవు, ప్రభుత్వానికి కూడా లెక్కలు లేవు. ఇట్లా మద్యాన్ని ఎలా దోచుకున్నారు. అసలు బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటా ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఆ ప్రభుత్వం ఉంది. 2020 నుంచి మద్యం అమల్లోకి వచ్చేసింది. కల్తీ మద్యాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. రమారమి 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దగ్గర ఇప్పుడు 30 లక్షల మంది అనారోగ్యానికి పాలై చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. మామూలుగా వాళ్ళందరి మీద హత్యా నేరాలు పెట్టాలి. రెండోది, ఎవరైతే దీనిలో ఉన్నారో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేదా కృష్ణప్రసాద్ కావచ్చు, ఇప్పుడు పేర్లు బయటకు వస్తున్నటువంటి ఓఎస్టీడీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే ధనుంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మద్యం మీద సంపాదించుకున్న డబ్బులు ఎంత సంపాదించుకున్నారో ఈరోజు ప్రజలందరికీ తెలుసు. వాళ్ళకు సంపాదించిన ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకొని, నేను చెప్పిన వాళ్ళందరూ ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకొని, మద్యంలో ఆ రోజు ఈ కల్తీ మద్యం దాగి చనిపోయిన వాళ్ళందరికీ వాటిని చెల్లించేసి ప్రభుత్వం దోచుకున్న ధనాన్ని, మిగిలిన ధనాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన బాధ్యత అయితే ఈ కూటమి పెద్దల మీద ఉంది. ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి నిస్సందేహంగా వాళ్ళు తప్పు చేసిన దాంట్లో, ఎందుకంటే చివరి అంకం వాళ్ళే, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. ఈ ధనం అంతా వసూలు చేసుకొని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డికి అప్పచెబితే మిథున్ రెడ్డి తీసుకెళ్ళి వీళ్ళ ముగ్గురికి అప్పచెప్పాడు. వీళ్ళు ముగ్గురు ఎక్కడికి ఎట్లా చేయాలనేది వీళ్ళు చూసుకున్నారన్నమాట. కాబట్టి వీళ్ళందరూ బాధ్యులే, దీంట్లో ఎవరిని వదిలిపెట్టకూడదు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ అదుపులో తీసుకోబోయేది, వీళ్ళు వచ్చారనుకోండి ముగ్గురు, కొంచెం దూరంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎంతో దూరం కూడా లేడు, 2 అడుగులే. 1 అడుగు వీళ్ళని పట్టుకుంటే 2వ అడుగు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. సార్, మీరు అంతిమంగా జగన్మోహన్ రెడ్డే ఇందులో బిగ్ బాస్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో చూసుకున్నట్లయితే ఈడీ కూడా రంగంలో దిగింది. మరి జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికే చాలా ఈడీ కేసులు కూడా ఉన్నాయి. అంతిమంగా ఆ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంటారా? ఆ పరిస్థితి వేరు, ఈ పరిస్థితి వేరు. సిబిఐ వాళ్ళు, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు, ఈడీ వాళ్ళు దాంట్లో ఉన్నారు. కానీ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిట్ విచారణ ఇది గమనించుకోవాలి. ఇప్పుడు ఈడీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ధనం ఎక్కడికి వెళ్ళింది, విదేశాలకు వెళ్ళిందా, దాన్ని వెలికి తీయటానికి ఈడీ వాళ్ళు ముందుగా అదుపులో తీసుకుంటారు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు కారాగారంలో పెట్టింది కూడా ఈడీఏగా. కాబట్టి ఇప్పుడు కూడా ఇవన్నీ బయటకు వస్తే ఎందుకు పెట్టరు? నిస్సందేహంగా పెడతారు. దానికి సంబంధించింది ఏం జరిగిందని మనకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే అది జరుగుతూ ఉంది. అది ఇక దాదాపు ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద బయటకుండి ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తిలా కనపడుతున్నాడు ఆయన. కాబట్టి అది ఎప్పుడు తెలియదు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అన్నయ్య ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఏమయ్యాడో చూస్తూనే ఉన్నాం. తదుపరి తమ్ముడే అంటున్నారు కాబట్టి మరి అది అంత తొందరగా తెలియదు, చూడాలి అంతవరకు మాత్రం. కానీ ఇందుట్లో ఇప్పుడు అన్ని విషయాలు సిట్ వాళ్ళు పూర్వపరాలన్నీ సేకరించిన తర్వాత మాత్రమే వీళ్ళు ఒక్కళ్ళొక్కళ్ళు బయటకు వస్తున్నారు. మరి అంతకుముందు ధనుంజయ రెడ్డి పేరు ఎవరైనా తెలుసా? తెలియదు కదా. కృష్ణమోహన్ రెడ్డి పేరు తెలియదు కదా. లేదంటే బాలాజీ గోవిందప్ప పేరు తెలియదు కదా. ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు కూడా ఎవరికి తెలియదు కదా. మరి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇన్ని ఆధారాలు సేకరించి సిట్టే కదా. ఈడీ వాళ్ళు ఆ ధనం గురించి మాత్రమే వాళ్ళు విచారణ చేస్తారు. కానీ ఈ సిట్ వాళ్ళు అన్నీ మొత్తం కూలంకుషంగా మళ్ళీ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా పిలిచే సిట్టేగా, వీళ్ళేగా విచారణ చేయబోయేది. కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి వీలైనంత వేగవంతంగా ముందుకెళ్ళిద్దని అయితే నేను భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు, అనుమానం పడాల్సిన అవసరం ఏం లేదు. ఇన్ని విషయాలు బయటకు వచ్చిన అందుకే నేను అన్నాను 2 అడుగుల దూరంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొక అడుగు ఈ ధనుంజయ రెడ్డి వీళ్ళని పట్టుకుంటే తర్వాత అడుగు జగన్మోహన్ రెడ్డికి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు.
మరి ఈ మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్పలు బయటకు వస్తే అంతిమంగా జగన్మోహన్ రెడ్డే ఈ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.